నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్ జగన్ గారికి మీడియా అంటే ఎందుకు అంత భయం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే నన్ను డిస్టర్బ్ చేయమాకండి, ఫ్లో తగ్గిపోతుంది అంటున్నారు. అదేవిధంగా నిన్న ఢిల్లీ వెళ్ళినా సరే అక్కడ కూడా మీడియా వాళ్ళతో ఎట్లానే ఎంతమంది చనిపోయారంటే 36 మంది అని చెప్పారు. పేర్లు చెప్పమని చెప్పలేకపోతున్నారు. అంటే మీడియా వాళ్ళకి ఎందుకు జగన్ అంత భయపడుతున్నాడు? మీడియా అడిగే ప్రశ్నలకు ఎందుకు అంత భయపడుతున్నాడు? అవునండి, తప్పు చేసేవాడు భయపడతాడండి. తప్పు చేయని వాడు ఏం భయపడతాడు? అందుకు ఆయన మీద ఎన్ని చూసారా? విశాఖపట్నంలో ఎంత కబ్జా చేశారు, ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కాదు, అలా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల కోట్లు వాళ్ళు కబ్జా చేశారు. సమాధానం ఏం చెప్తారు? వీళ్ళేమో ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి మా మీద బురద జల్లుతున్నారు, మా మీద నిందలేస్తున్నారు అని చెప్తారు. అంతేగాని ఇంకేం చెప్పలేరు కదా. ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు కదా. ఎవరో అంటే ఆయన పిలిస్తే పలికే వాళ్ళకే చెప్పిస్తారు. ఈ పిలిస్తే పలికే వాళ్ళు, అరిచేవాళ్ళు, మురిగే వాళ్ళు అందరూ చల్లగా ఉండిపోయినారు. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు. ఇది బాధ. తన తాలూ లోపాలు తనే చెప్పేసుకుంటాడన్నమాట. అంటే ఢిల్లీకి వెళ్ళినా సరే ఆయన అక్కడ కూడా మీడియా వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. 36 మంది చనిపోయారంటే 36 మంది పేర్లు చెప్పమని చెప్పలేకపోతున్నారు. అదే డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డివియేట్ మీ, నన్ను డివియేట్ చేస్తున్నారు, నా ఫ్లో పోతుంది అంటున్నాడు అన్నమాట. ఇవన్నీ కేవలం చేతగానితనమే. అది మీడియా ముందు ఏం మాట్లాడతాడండి? ఇప్పుడు శర్మిల గురించి ఒక ప్రశ్న అడిగారు నిన్న, ఏం చెప్పాడు? ఆ ప్రస్తావన ఎందుకు ఇది చూడండి అని చెప్పాడు అన్నమాట. శర్మని గురించి బ్యాడు చెప్పలేదు, గుడ్డు చెప్పలేదు. అలాగా మనిషి మీద పూర్తిగా నమ్మకం పోయిందండి ప్రజల నుంచి, తర్వాత లా అండ్ ఆర్డర్స్ నుంచి. కానీ ఇంకెవరు ఎవరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాంచి ఆయన అంటే ఆర్థిక ఉగ్రవాది, కరడు కట్టిన నేరస్తుడు. ఈ మాట నేను అనలేదు, పెద్ద పెద్దవాళ్ళు అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదని. అది నిరూపించుకోవాలి కదా. లేదు నేను శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తానని చెప్పి సరిపోతుంది కదా. నీకు ఎన్ని కోట్లు కేటాయింపులు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు, మిగిలిన మార్జిన్ ఏం చేసావు? అలాగే లెక్కర్ ఉంది, పెద్ద స్కాము. లెక్కరు నువ్వు ఆన్లైన్ పేమెంట్ ఎందుకు స్వీకరించలేదు? ఆన్లైన్ పేమెంట్ ఎందుకు స్వీకరించలేదు? అందువల్ల ఇదంతా కబ్జాయే కదా. అంటే 20% వైట్ చూపించినట్టయితే 80% బ్లాక్ చూపించావు. ఈ బ్లాక్ చూపించిందంతా ఎక్కడ పోయింది? తర్వాత ఈ బిల్డింగ్లు ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్లు ఏమో నువ్వు తాకట్టు పెట్టుకొని అంటే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఇవన్నీ తప్పులే కదా. అంటే ఇంకోటి, గెలవక ముందు జగన్ అంపటి ఎప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తిరుగుతూ ఉండేవాడు. సో ఇప్పుడు ఎందుకు జరగలేదు అంటారు? లేదు, వాళ్ళు బాగా తిట్టాడు, కొట్టాడు కూడా. ఎవరిని? సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా. ఈ పెద్దని ఇయ్యద్దండి బాబు. కొంతమంది ఎమ్మెల్యేలే భయపడ్డారు. మమ్మల్ని ఏదైనా మా మీద కొంచెం నింద ఆరోపణలు జరిగినట్టయితే లోనకి పిలిచి కొట్టేవాడండి, అందుకే భయపడిపోతుండేవారు అని చెప్పుకున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు అన్నమాట. అందుకే ఆయన ఎవరికి భయపడ్డు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే జగన్ రైట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. సో విజయసాయిరెడ్డిని దూరం పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని దగ్గర తీసుకున్నారు జగన్. ఏదో ఉంటుందండి, దగ్గర తీసుకుంటే ఆయనకి ఏదో మాయ చేసుకుంటారు అంతే కదా. మాయ చేసుకుంటారు. మాయ అంటే ఏ విధంగా? మాయ అంటే ఆయన నచ్చిన విధంగా, ఆయన కోరుకున్న విధంగా. అది ఏ విధంగా? ఏ విధంగా అంటే మనం చెప్పలేము. ఆయనకి ఏది ఇష్టమో అది చేసి కదా ఆయన మెప్పు పొందుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రీతిపాత్రమైనటువంటి అంశాలని వాళ్ళకి దగ్గరకు చేరుస్తారు. ఆయన తాలూకు అంటే మెప్పును పొందుతారు అన్నమాట. సో ఆంధ్రాలో జగన్ గారికి ఏంది మనుగడ ఉందా లేదా? జగన్ గారికి లేదు, జైలుపోతారండి బాబు. మనుగడే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జైలుకే కదా. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్లో కలుస్తాను ఏదో మంతనాలు జరుగుతున్నాయి కదా. కాంగ్రెస్లో కలిసే గుండె ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందండి. లేదు, ఉండదు. ఇప్పుడైనా కొంచెం గ్యాప్ దొరికింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో కలిస్తే 2వ రోజో 3వ రోజో జైల్లో ఊతలు లెక్క పెడతాడు. మోదీ వదిలిపెడతాడా? ఇప్పుడు రాహుల్ గాంధీ కాపాడుకోలేడా? ఎందుక అధికారంలో ఉండాలి కదా. అధికారంలో ఉండాలి కదా. ఇప్పుడు అదే కదా వీళ్ళిద్దరికి మధ్య మతనాలు. బాబు నన్ను కాపాడుతాను, నా ప్రాపర్టీస్ కాపాడుతానంటే నేను మీతో ఉంటాను, నేను అది కాపాడలేదంటే నేను ఉండలేను అని చెప్తున్నాడు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంత్రాలు చేసినప్పుడు కూడా జైలుకి వెళ్ళవలసి